హలో ఫ్రెండ్స్, రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. కౌశికి వచ్చింది కండిషన్ బెయిల్ ఆంటీ. సాయంత్రం 6 గంటలకి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి కదా, లేకపోతే బెయిల్ క్యాన్సిల్ చేస్తారు కదా ఆంటీ. ఇదంతా వైజయంతి నిషిక విని వెంటనే నిషికం ప్లాన్తో, అంటే సాయంత్రం స్టేషన్లో సంతకం పెట్టకుంటే సరిపోతుందన్నమాట. ఆంటీ, మరి కౌశికి సంతకం పెట్టకుండా మీరు ఎలా ఆపుతారా ఆంటీ? నాకొక ప్లాన్ గుర్తుకొచ్చిందమ్మీ. ఏమున్నది? ఆ కీర్తి ఉన్నది కదా, ఆమెను ఒక రూమ్లో దాస్తే సరిపోతుంది. అప్పుడు కౌశికి టెన్షన్ పడిపోతుంది తన బిడ్డ గురించి. ఈ సమయంలో తన బిడ్డ గురించి వెతుకుతూ పాపం స్టేషన్కి వెళ్లకుండా ఉంటుందమ్మీ. ఆంటీ, మీరు భలే స్కెచ్ వేశారంటీ. ఇక యువరాజ్ ప్లాన్ ప్రకారం కీర్తిని ఆడిపిస్తూ ఒక రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోతాడు. ఇటు కీర్తి ఏమో ఏడుస్తూ, డోర్ని ఓపెన్ చేయండి, డోర్ని ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే వైజయంతి ఏమీ ఎరగనట్టు కౌశికి దగ్గరికి వెళ్ళి, అమ్మా కౌశికి, నీ బిడ్డ ఏది కనబడట్లేదు? కీర్తి ఏదమ్మా, పొద్దుటి నుంచి కనబడతలేదు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? నా బిడ్డ కనిపించకపోవడం ఏంటి? ఇక నిషిక మనసులో నవ్వుకుంటూ, ఇంకొక 30 నిమిషాలు స్టేషన్కి వెళ్లకుండా సైన్ చేయకపోతే ఇక పోలీసులు వచ్చి వదినను తీసుకెళ్ళిపోతారు అని నిషిక వాళ్ళు సంబరపడుతుంటే, ఇటు ఏమో దాత్రి ఆలోచిస్తూ, అయినా కీర్తి ఎక్కడ దాచిపెడతారు? ఏమైనా నిషిక ప్లాన్ చేసిందా? కేదార్, ఒకసారి టైం చూడు. 4:48 దాత్రి. అంటే ఇదంతా కావాలని నిషిక వాళ్ళు ప్లాన్ చేశారన్నమాట. కీర్తిని దాస్తే వదిన స్టేషన్కి వెళ్లకుండా ఉంటుంది కదా, అందుకే ఇదంతా నిషిక ప్లాన్ చేసింది. చెప్తా అని దాత్రి అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి. ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.